మేము ఎప్పటి నుంచో ప్లానింగ్లో ఉన్నోళ్ళము. మేము 7 మంది. నువ్వెందుకు మధ్యలో ఇప్పుడు యాడ్ అయ్యేది? ఖచ్చితంగా అంటే నా పేరు పడాలా. ఎందుకు పడాలా? లే నాయన, నీకు అమ్మ ఎవరో తెలియదు. పెద్దమ్మ తెలుసా నాకేమన్నా తెలుసా? మళ్ళీ రోజు అన్నం పెట్టుతాను, నమ్మంతం వస్తారు. రోజు ఎదురు వెయ్యి పాప నమ్మ ఎక్కడికైనా పోతాంటే నైనా రా రామనుడా, రామనుడా. నేనే కన్నా బోనం. శివ రారా. ఏం చెప్పింది? మాస్క్ ఇంకోట్లేదా? యాడి పోయేది ఆడిపోయేది? యాడికి? సినిమా కాదు, ఆయమ్మ పెద్దమ్మకి చాలా ఉన్నట్టుండి సీరియస్ అయ్యి. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఇది పెట్టుకోడు. ఏమైంది? చాలా బాగలేదు లేరా నాయన. పాపము పాపం అంత మంచిదేనా? అన్నం పెడుతుంది, కూర్చోమంటుంది, లేమంటుంది, బాత్రూమ్ వస్తే ఆడ దుడ్డు కూర్చోమంటుంది, ఏ చిల్లర కూతలు వీద్దు. నువ్వు యా పెద్దమ్మ చెప్తానో నేనే పెద్దమ్మ చెప్తాను. పెద్దమ్మ పెద్దమ్మ అంటే అందరికి ఒకటే పెద్దమ్మేనా? ఇమ్మ అందరికి ఒకటే పెద్దమ్మే, అందరికి పెద్దమ్మే. మళ్ళీ అంతే పెద్దమ్మే గురించి ఆమె గురించి తింటానంట్రా. ఏం చేయలేలే ఆయన పాపం. చాలా ఆయమ్మ గురించి తలుచుకొని ఎంత తింటా అని తెలియకుండా ఫుల్ తినొచ్చినాను కడుపు నిండా. ఆయమ్మ గురించి తలుచుకొని ఎంత తింటా అని తెలియకుండా ఫుల్ తినొచ్చినాను కడుపు నిండా టెన్షన్లో. లోపడా బేవడసాడా? నీకేమన్నా ఉందా, పోయిందా, ఏమన్నా వస్తుందా? మాట్లాడుతూ ఎవడని బాధలో తినకోకుండా అయిపోతారు కానీ తిని వస్తాడా? ఏ లోఫర్ కాదు. ఎంత అయిందప్ప అమౌంట్? నేను 30,000 వేసినాడు. కాదు, నేను 30, వాడు శేఖర్ గారు 4,000 ఇచ్చినాడు, సోమశేఖర్ 2,000. ప్రతాప్ వేస్తా అన్నాడు. అంత లేవంట, కానీ వేరే వాళ్ళని అడిగి వేస్తా అన్నాడు. సాయం చేసే గుణం ఉండాలలే. నువ్వేమైనా ఇస్తావా? ఏమి ఎంతో నీరా చేయి. నువ్వు ఎంత ఇచ్చినా కూడా అది ఏదో ఉంటుంది. వద్దులేనా? ఏ పెద్దమ్మ సన్నప్పటి నుంచి అందరికి తెలుసు. సన్నప్పటి నుంచి ఏమని నాతో ఉండాలి కదా. నాతో ఉండాలి కదా. అంత డబ్బు ఇప్పుడు నా దగ్గర లేదు. నీతో లేదు ఎవరితో ఇప్పి లేవు నాకు. సరే ఆ లిస్ట్ రాసుకో, ఎవరెవరు ఎంత ఇచ్చినారు అనేది. లిస్ట్ ఏంటికి? ఆయమ్మ బతికినాక ఆయమ్మ ఎవరు ఉన్నారు? ఆయమ్మకి ఇప్పుడు ఎవరెవరు అయితే సాయం చేసినారో వాళ్ళకి ఆస్తి వాటా వేస్తానింది. ఆయమ్మ వేస్తానింది. ఆయమ్మ బంగారే దండిగా ఉందిరా నాయన. 3.5 kg బంగారు ఉంది. ఆయమ్మది అమ్మి ఖర్చు పెడితే ఇంకా అది చెడ్డగామ. ఆయమ్మ ఆస్తి, ఆమె డబ్బు, ఆమె బంగారు ముట్టకుండానే మనం సాయం చేస్తే అప్పుడు మన అనుకుంటుంది ఆయమ్మ. ఆయమ్మ ఎన్ని రోజులు బతుకుతుందిరా? సంవత్సరం 2 ఏళ్ళు. ఈసారి బతికిద్దాము. పేర్లు రాయండి, ఎవరెవరు ఎంత ఇచ్చినారు అనేది రాయండి. సరేలే చాలే. ఇంకెంతవరకు అయింది? ఒక 6 మంది అయినారా? 6 మంది కన్నా లెక్కచారం వేసుకున్నా కూడా ఓడు అమ్మ అమ్మకి 70 ఎకరాలు చోట 250. నువ్వెందుకు మధ్యలో బంగారు 3.5 kg, అది ఒక 7 వాటాలైనా అమ్మ దండే అవుతుంది లేరా నాయన. 8 వాటాలను 8. ఎందుకు 8? ఎందుకు 8? శివగాడు వస్తాడు మధ్యలో. యాడికి వస్తావు? లిస్టులోకి. ఏంది లిస్ట్?
డబ్బులు నేనే ఇస్తా. అది లిస్ట్. నువ్వు డబ్బులు ఏంటన్నావు కదా ఇప్పుడు ఏడనైనా తీసేకి వద్దులే సెట్ అయిపోయింది వద్దులే సెట్ అయిపోయింది సరే నేను చేస్తా ఉండరా వద్దులే సెట్ అయిపోయిందంట మళ్ళీ నువ్వు మొత్తం నాది తరపు 40,000 రాయి. గానగరాలు చేస్తున్నావా నీకు 40,000 నుంచి ఆడొస్తుంది గానగరాలు చేస్తున్నావా నీకు 40,000 నుంచి ఆడొస్తుంది నీకు నేను వేపిస్తావు నేను ఎట్టోటి అరేంజ్ చేస్తా డబ్బులు వద్దు ఆల్రెడీ సెట్ అయిపోయింది మళ్ళీ నువ్వెందుకు మా మళ్ళీ ఓ వాట నువ్వెందుకు మా మళ్ళీ ఓ వాట మాట్లాడుతుంటే మధ్యలో నీ కెప్టెన్సీ ఏంట్రా ఏపీఎం ఎవరేమన్నా నాకు కూడా ఒక పెద్దమే కదా నాకు విశ్వాసం ఉండదా ఏమే ఏంద్రా నోరు లేస్తుంది మళ్ళీ లేస్తా లేకింగేమిగా అవసరం లేదురా అవసరం రాసుకో ఏమే అడ్డమైనతో వచ్చి నాకు తీసుకుంటే నా పేరు రావు ఏమే మా పెద్ద ఏమైనా అంతేనే ఒకవేళ అవసరం పడి ఒకవేళ పెద్దమ్మ నెక్స్ట్ సారి బాగాలేకుంటే ఇప్పుడే ఇప్పుడే వేస్తాం బాగానే ఉన్నారు సరిపోయింది ఇంకోటి మందులు ఆయమ డిశ్చార్జ్ అయిపోయి మందులకు కూడా సరిపోయి లెక్క కలెక్ట్ చేసినాము మేము ఎప్పటి నుంచో ప్లానింగ్ లో ఉన్నోళ్ళము మేము 7 మంది నువ్వెందుకు మధ్యలో ఇప్పుడు యాడ్ అయ్యేది ఖచ్చితంగా అంటే నా పేరు పడాలా ఎందుకు పడాలా లే నాయన నీకు అమ్మ ఎవరో తెలియదు పెద్దమ్మ తెలుసా మళ్ళీ రోజు అన్నం పెట్టుతాను నమ్మందం వస్తారు రోజు ఎదురు వెయ్యి పాప నమ్మ ఎక్కడికైనా పోతాంటే నాయనా రా రామనుడా రే నిన్నేరా కన్నా బోనం నిన్నేరా కూర్చో టీ తాగు ఆడిపోతున్నావు బాత్రూమ్ నీకేం నీళ్ళు పోసుకోపోతున్నావు నీళ్ళు పోసుకోలేదా నీళ్ళు కాబట్టి నీళ్ళు పోసే పెద్దమ్మ తెలుసా నాకే రోజు ఎన్నిసార్లు డ్రైవర్ పిండేస్తాను తెలుసానా నీ డ్రైవర్లు నీ డ్రైవర్ అమ్మ పిండేస్తాను సన్నప్పుడు తెలుసునా ఉంది అలవాటు అప్పుడు సన్నప్పుడు నీకు సన్నప్పుడు నుంచే తెలుసా సన్నప్పుడు నుంచే తెలుసా నేను 4 సార్లు 5 సార్లు ఏంది చెడ్డీలు ఉత్తరపోతా అంటే ఉచ్చలు తుడి చేసి మరి ఉదికేసి అవే చెట్టు వేస్తాండే కంపు రాకూడదని నీకు చేసినది గుర్తుకుంటే ఎన్నిసార్లు పాలకి లేకుండా ఏడిచానో తెలుసా నేను ఉచ్చలకే పాలకే ఏ లోపల మాట చిల్లర పాస్ పోసుకొని ఏడుస్తారు కదా అందుకు మాలు పాస్ పోసుకొని ఏడిచినావా లేకపోతే పాల కోసం ఏడిచినావా పాల కోసం ఏడిచట్టేమో పాలు పిలిపించుకొని వచ్చి పోస్తాండే సరే ఒక్క నిమిషం నాకు నా పేరు ఎక్కివద్దంటావు నువ్వు నీవి పెద్దమ్మ గుండెల్లో ఉందని నాకు అర్థమైంది మళ్ళా ఈసారి బాగలేకపోయినప్పుడు పెట్టు నువ్వు రాపే మళ్ళా ఆయన బతికే ఛాన్స్ తక్కువ ఉంది నువ్వెందుకు డబ్బులు ఖర్చు పెట్టి ఊరికే నష్టపోతావు ఏం నష్టపోవడం ఏమి ఉండదు పోతే పోనీ డబ్బులు ఖర్చుంటే పోనీనే బంగారం అంటే అది మనసు బంగారం అమ్మా ఎట్లా అన్ని దానిలకు సరిపోయినాయి నాకే వస్తాయి నాకు కూడా ఏంది పేరు వస్తుంది నాకు కూడా ఏంది పేరు వస్తుంది అనుకోరు కదా ఏందనుకోవాలి రేపు పొద్దున ఉండదా ఇచ్చే కూడా చెప్తాడు నా పేరు కూడా వస్తా వాటాలు వేసేదానికి 7 వాటాలకి ఇబ్బంది అవుతుంది మళ్ళీ 8 అంటే కష్టమైతుంది ఏ కాండి ఆల్రెడీ నాకు 1/2 కేజీ బంగారు ఏంది బంగారు ఏంది ఏమని చేస్తానేమో మీ పెద్దమ్మ అన్నట్లు ఫీల్ నా పెద్దమేమో తెలుసునా మళ్ళా నీ పెద్ద తోట సినాకాయల తోట అంత మాట్లాడుకున్నాము ఏడుమా అట్లా నాకు కూడా రాతుంది నీకే యాడ్ నుంచి వచ్చింది నాకు వచ్చింది ఏమే ఇప్పుడు నువ్వు వేస్తావా వేస్తాను మళ్ళా మాకు సంబంధం లేదు ముందే పెద్దమ్మ తెలుసు కదా పెద్దమ్మ తెలుసు ఇప్పుడు ఎంత వేస్తాను గోరుముద్దలు తినిపించి చంద్రబాబు తినిపించి అన్నం గోరుముద్దలు తినిపించింది అన్నం గోరుముద్దలు తినిపించింది తెలుసురా నీకు సన్నప్పుడు ఎత్తుకొని తినిపించి తాత కూడా ఒక్కకి వేసుకో అవన్నీ నాకు లేవు తాత ఒక్కకి తింటావో తాత పీ తింటావో నాకు ఎందుకు ఒక్కలు తెమ్మంటాడు తెలుసురా ఆ డబ్బులు కూడా ఎత్తిపోతాంటివి కదా నువ్వు వద్దారా ఒక్కలు తెరా మనోడా 2 రూపాయలు 3 రూపాయలు చేసి వచ్చి పంపిస్తాను తెలుసురా కట్ల పొడి కూడా నేను వేసుకొచ్చి జాగ్రత్త కవర్లు పెట్టేసండి కట్ల పోయి
జోవిలు వేసుకొని వస్తాంటివి కట్ల పోయి జోవిలు వేసుకొని వస్తాంటివి నువ్వు కట్ల పోయి కాదు లోపర్ కట్ల పొడి కట్ల పొడి ఒక ఆగిలి అదేలే కట్లు కాల్చితే నోట్లో చేసుకురా యాగేళ్లే గానీ నీ పితృ పంచాయతీ యాగేళ్లే గానీ నీ పితృ పంచాయతీ ఏమి ఇప్పుడు ఎంత ఇస్తావు ఆ ఎంగిల్ ఉంటాను ఎంగిల్ డబ్బా ఎంత ఇస్తావు ఆ ఎంగిల్ డబ్బాలో కూడా ఇస్తావు నేను మట్టి వేసుకొని వచ్చి నేనే ఇస్తాను ఎంగిల్ డబ్బా ఎంత ఇస్తావు వేసుకున్నారు చిల్లర కూతలు చెప్పకుండా చెప్పు కూతలు చెప్పకుండా చెప్పు ఇంకోటి నువ్వు 40,000 వేసినా కూడా 7 మంది పంచుకుంటాం నీకు చెప్తాను మళ్ళీ అందుకే ఎవరైనా చూసి వేసుకో 40,000 అంటే పెద్ద అమౌంట్. 50,000 వేసుకో మొత్తం అంతా అప్పుడు మళ్ళీ ఆటోలో వాటాలో ఎవరంతా ఖర్చు పెట్టినా ఒకటే వాటానే వచ్చేది అర్థమైందా ఒకటే వాటానే వచ్చేది అర్థమైందా నువ్వు నరుకుతాను నేను 30,000 వేసినా నాకేం ఎక్కువ వాటా రాదు నువ్వు తక్కువ వేసినా నీకు అదే వాటే వస్తుంది ఎక్కువ వేసినా అదే వాటే వస్తుంది ఆలోచించుకో 40,000 వేస్తావా 4,000 వేస్తావా 400 వేస్తావా నువ్వు 400 వేసినా 40,000 వేసినా ఒకటే వాటానే ఇప్పుడు వేరే 2,500 ఎంత వేస్తావు 2,500 వేస్తా కదా సార్ బాగా ఆలోచించుకో ఏం కాదులే ఎంత వేసినా ఒకటి ఆల్రెడీ వేరే 2,500 వేసినాడు ఇంకా ఎవరైనా తక్కువ వేసిన వాళ్ళకి అది ఇంకా ప్లస్ అవుతుంది చెప్తాను నీ ఇష్టం ఎంత 2,000 వేస్తావా 100 రూపాయలు వేస్తాలే ఇప్పుడు 40,000 ఇస్తా అంటే 50,000 మళ్ళీ 100కు రావడం ఏందిరా ఇప్పుడు 40,000 ఇస్తా అంటే 50,000 మళ్ళీ 100కు రావడం ఏందిరా అంటే అంతా ఒకటే కదా ఒకటే మళ్ళీ అంత అద్భుతంగా 1000 అయిపోయి వద్దులే 100 రూపాయలు వేస్తుందని బాగుంటుంది అంతే కదా నీ ఇష్టం పా నీకు పెద్దమ్మ నీకు ఎత్తుకోయింది తాతపి తిన్నాంటివి నీకు ఎత్తుకోయింది తాతపి తిన్నాంటివి ఇంకా అమ్మ అంత చేసిందండి గోరుముద్దలు తినిపించిందండి గోరుముద్దలు చెడ్డీ పిండేసిందండి నువ్వు 100 రూపాయలు ఇస్తా అంటాను అమ్మ బాలేని పరిస్థితిలో రూపాయలు ఇస్తా అంటాను అమ్మ బాలేని పరిస్థితిలో సర్లే ఉన్నిలే ఓ 1000 రాసుకునేకి ఇదే నేను వినాయక చవితి చందా కాదు మూసుకొని ఎవరితోనే డబ్బులు ఏవిసేవి లేవంటే లోల్ బే కూర్చో మూసుకొని ఎవరితోనే డబ్బులు ఏవిసేవి లేవంటే లోల్ బే కూర్చో 7 మంది చాలు మాకు ఇప్పటికే ఉండా నా కొడుకు వచ్చినాడు నేను ఒకరిమేనా ఊరికైనా లీక్ చేస్తే ఊరికైనా లీక్ చేస్తే వాటా వస్తుంది ఏ జో ఉండరా ఊరికే ఏలరుస్తావు నువ్వు చేసే సరిపోలేక ఆడుతున్నాడు హలో హాయ్ సునీల్ స్పీకింగ్ హూస్ ఆన్ ద లైన్ రోషన్ నాకు అర్జెంట్గా 1000 రూపాయలు పంపిరట్లా నీకు కాదు నంబర్ చెప్తలే డైరెక్ట్ దీనికి ఏమను మళ్ళీ నీకు 1000 రూపాయలు పడి మళ్ళీ వేసి ఇదో నంబర్ స్కానర్ పోటీ ఫోటో పెడతాడు స్కానర్ అదేనా స్కానర్ కాదు నంబర్ చెప్పు నంబర్ చెప్పు 93482 జో లోపలడా 9 నంబర్లు చెప్తే వచ్చినాడు చూడు 9 నంబర్లు చెప్తే వచ్చినాడు చూడు 9 విన్నాళ్ళే ఏమను వంత ఉన్నాయి లేదు ఊరికే డాల్ కూతలు కూర్చున్నాడు సినిమా నా వాళ్ళ గురించి మాట్లాడినావా వాళ్ళు నీ వాళ్ళు మాత్రం అనుకున్నామేనా అంతకంటే చిల్లరా మళ్ళీ వేస్తాడు వేసినాడు లేదు అడుగు అవన్నీ వచ్చిందా పేరు అడగవా ఏం పేరు పడుతుందో ఏం పేరు పడుతుంది ప్రసాద్ లింగం ప్రసాద్ లింగం ప్రసాద్ కొట్టే దానికి నాకు 300 ఏమైనా వేస్తాడు కూల్ డ్రింక్ బాటిల్ ఒకటి ఏమన్నా అన్నీ సరే దానికి చేశారా 1000 రూపాయలే బొద్దు నేను ఇచ్చట్లే లే నెమ్మ ఈ పొద్దు నుంచి కార్లు చూస్తారా తోటలో తిరిగి నెమ్మ పొద్దు అసలు ఎట్లుండో తెలుసునా లే నీకన్నా అయిపోతావు రోషన్ నువ్వు కార్లు పొద్దు తిరుగుతావు నువ్వు నేను 11 లక్షలు కార్లో తిరుగుతావు రేపు పొద్దున్నే చూడరా కాల్చుట్టే అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు నువ్వు బీచ్ పోయి గోవాలకి మేము పోలేమరా కార్లో పోతారా నిన్ను
నువ్వు ఒకరి మీద క్లబ్లో అవన్నీ బయట చెప్పుకునే మ్యాటర్లు కాదు పెట్టు. అవన్నీ బయట చెప్పుకునే మ్యాటర్లు కాదు పెట్టు. నువ్వు పోయి అమ్మాయిలతో డాన్స్ చేసేది కాదు. నుంచో లెక్క వస్తాను. నేనే వేస్తాను డాన్స్ డాన్సులు వేస్తా. డబ్బులు డాన్సులు వేస్తా. డబ్బులు ఏడ నుంచి వస్తాయి అనుకుంటారు. పెట్టు. చూడరా నేను కూడా తాగుతా. ఏమి పెడతావా? కూల్ డ్రింక్స్ తాగుతా అమ్మ. 7 మంది అని చెప్తాను. 1000 రూపాయలు పెట్టు. పెట్టు పెట్టి మన రాజపతి తోటలు మనమే వద్దా. చిల్లర బస్సు మాట నా ఫ్రెండ్స్ చెప్పుకోండి. నీకేమి అవలేమన్నా పెద్ద చిల్లర నాయలు ఇంకా వానాగులు ఇంకెందుకు చిల్లర పాపరకాయలు తింటారు. పెద్ద చిల్లర నాయలు ఇంకా వానాగులు ఇంకెందుకు చిల్లర పాపరకాయలు తింటారు. నీకుంటా అట్లా బుద్ధి నీకు మనంతా చూసినా ఆఫీషియల్స్ బ్యాంక్ మేనేజర్లు మొత్తం అంతా ఐటీ ఫీల్డ్ రాండ్ ఫీల్డ్ ఇట్లాంటివన్నీ చెప్పు. వేసినారంట కదా. ఏమే వేసినారంటే నువ్వా? సర్లే ఇంకా పోయి పడుకోపో. ఏమనుకోపో. ఏం పని ఉంది చెప్పురా. పోదాంపా. యాడికి? అవుతా పోదాంపా. యావతాకి? అవుతా పోదాంపా. పెద్దమ్మ అవ్వ కాదు, పెద్దమ్మ నిండేది. పెద్దమ్మ అవ్వ పిన్ని నీ నోటికి వచ్చింది చెప్పు. పెద్దమ్మ ఏడిగడు పెద్దమ్మ దగ్గరికి పోయి చూసేద్దాం. ఏడికి చెప్పు. ఏడి చూడాలి ఇప్పుడు పోయి. నేను చూసినా కదా ఆల్రెడీ. ఏది మాట్లాడాలా? చూసి కలిసి. ఓహో నేను ఇప్పుడు డబ్బులు వేసినా అది నిన్ను సేవ్ చేసిన దాంట్లో నా పాత్ర ఉంది అని చేతులు పట్టుకొని నువ్వు అంతగా కన్నీళ్ళు 2 కార్చి రాదు కదా. నాకు రావాలంటే మనం చెయ్యాలా. దాని దగ్గర చేస్తే నువ్వు పెద్దమ్మ దగ్గర పోవాలన్నా 2026 జనవరి 18వ తారీఖు బెంగళూరు పోతే నువ్వు పోవచ్చు పెద్దమ్మ దగ్గర. ఏం మాట చెప్పినావు నువ్వు? నాకు అర్థం కాలేదు సార్. ఎందుకంటే కరెక్ట్ నీ సన్నప్పటి నుంచి నీకు తెలుసు, నాకు తెలుసు పెద్దమ్మ, అందరికీ తెలుసు పెద్దమ్మ అంటే ఎవరు. పెద్దమ్మ ఎవరు లేదు, పెద్దమ్మ అనేది పేదరాశి పెద్దమ్మ అని. ఇప్పుడు మనకి మనకి చిన్నప్పుడు చూపిస్తాను చూడు, అద్ద చెట్టు ఉంది, చెట్టు కింద పేదరాశి పెద్దమ్మ కూర్చుంది అని. ఆయమ్మకి బాలేదు. చెట్టు ఉంది, చెట్టు కింద పేదరాశి పెద్దమ్మ కూర్చుంది అని. ఆయమ్మకి బాలేదు. ఆయమ్మకి చంద్రమండలానికి 2026లో ర్యాకెట్ పంపిస్తాను. ఒకవేళ నువ్వు పర్సనల్ గా ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ తో మాట్లాడి లోపరోడా నువ్వు చెబుతా అనేది కథల్లో చెప్పే కథల్లో ఇప్పుడు చెప్తానేది. ఆయమ్మకి నిన్న రాత్రి బయట ఆయమ్మ ఎప్పుడో జరిగింటే నేనేం పెద్దమ్మ అని నేను పెద్దమ్మే నిన్న పెద్దమ్మకి ఇప్పుడు డబ్బులు వేపిస్తావు నువ్వు. అవునా ఏమన్నా నిన్న ఉడుకు పెడతాందని చెప్పి హీట్ ఉందని ఏసీ పడలేక పైన పోయి సాపేసుకున్నాం అనుకుంటే చూస్తాడు చంద్రబాబు చెట్టు కింద కూర్చొని ఏడుస్తాను. ఏం పెద్దమ్మ అంటే బాగాలేదు పోయానా. పెద్దమ్మ నీకు బాగలేదేమో, మేము లేమా? పెద్దమ్మ నీకు బాగలేదేమో, మేము లేమా అని చెప్పి ఆమె కోసం చందాలు కలెక్ట్ చేస్తాను. అది కాదు ఆమె ఆస్తి. చంద్రమండలం అంతా ఆమె ఆస్తే. ఏం మాట్లాడుతున్నావు? ఇది నేను చూడలే. పేదరాశి పెద్దమ్మ లేదా? లేదా సన్నప్పటి నుంచి చూసింది వింటుంది తప్ప చూసినామేమన్నా. అందరికీ నమ్మకం ఉంది అనుకోండి నీకు అంత. అందుకే నీకు 2026లో ర్యాకెట్కి పోయి కనపడ రాపు. ఏ ముట్టలమ్మడా బొచ్చరాడా నువ్వు నా ముసలోళ్ళ మీద పేరు చెప్పి కూడా ఇప్పుడు ఇట్లు కూడా డబ్బులు ఇచ్చేసాను. రాత్రి చందమామతో మాట్లాడి పేదరాశి పెద్దంతో వెనక్కి ఇప్పి అంటే అప్పుడు ఇప్పిస్తాయి. నాడు అమ్మ మళ్ళీ బాధపడుతుంది. మేడం లైట్ వెనక్కి తిరుగుతుంది. చందమామతో మాట్లాడి రాయలు పిండింది, గోరుముద్దలు తినిపించింది కదా పోయి అడుగుపో. రాయలు పిండింది, గోరుముద్దలు తినిపించింది కదా పోయి అడుగుపో. చెప్పాలా నీకు మామూలే ఏమన్నా. సర్లే పోయేస్తాను. నువ్వు మడతాను ఇంకేం డబ్బులు. పంజాబ్ డాబాకి పోతాను కొద్దిగా ఏమైనా పరోటాలు పోయి బజార్ మొగమడా అది తీసుకొని జోయిలో పెట్టుకో. పెద్దమ్మకు బాగాలేదన్నప్పుడు హాస్పిటల్లో పోయి కదా ఉంటుంది పేదరాశి పెద్దమ్మ.
అఖిల డబ్బులు ఇచ్చే పెట్టు. ఏ డబ్బులు రావు, ఏ డబ్బులు రావు, ఏ బజారానికి అవునా ఏమన్నా డబ్బులు రావు. ఒక్కసారి డబ్బులు వచ్చినాక అయిపోయా, అర్థమైందా? ఒకసారి డబ్బులు వచ్చినాక అయిపోయా, అర్థమైందా? వాడు ఎవడు మోషనా వాడు? రోషన్ ఏ లోఫర్ పేరు పలికే కూడా రద్దు నీకే. వాడు ఇప్పుడు నీకైతే మోషన్ ఏంటికైతుంది నీకే? వానికి ఇప్పుడు కొట్టవను 1000 రూపాయలు, కొట్టాలి కొట్టవను 1000 రూపాయలు. కొట్టాలి ఏంది ఇలా? ఏ నాకు బూతులు తెప్పిస్తాను మడతానికి ఇచ్చాను లెక్క నాకే. ఏదరాసి పెద్దమ్మకి పాల ప్యాకెట్లు తీసుకోవాలి, ఆయమ్మకు బాగలేదు, అర్థమైందా? ఎక్క పాలు ఎవరు బాగాలేదు, ఆయమ వాళ్ళు ఏమి ఆయమ ఎవడు రాత్రి చూపిస్తాను ఇడుసు, నాకు సంబంధం ఎవడు రాత్రి చూపిస్తాను ఇడుసు. నాకు సంబంధంలో ఇచ్చే నాకు యాడా నాకు ఏమి ఎవరికని చెప్పుకో. ఊరినా ఏంది నచ్చే బరువు నాతో లేవు. నువ్వు కొట్టినది ఎవరు అకౌంట్ కన్నా తెలుసా? ఎవరు అనుకుంటాను, ఎవరికి ఎవరు అనుకుంటాను? ఎవరికి పెద్ద డెకాయిట్ గాడు వాడు. వాడిని చూపిస్తానంటే వసూలు చేసుకో. నాకు సంబంధంతో చెడ్డబ్బులు ఏ దివా, చెడ్డబ్బులు ఏ దివా. ఏ బజారా నువ్వే అడిగిరా, నువ్వే అడుగుతావు, నువ్వే అడిగిరా, నువ్వే అడుగుతావు. ఏ డబ్బులు ఏమడతారు డబ్బులు ఆడు నాకు తిక్కోడా? పేదరాశి పెద్దం కోసం నువ్వు సాయం చేసినావు, నీ పుణ్యం వస్తుంది కానీ డబ్బులు వస్తాయా? ఏ డబ్బులు అడగద్దు, పుణ్యం అడుగు.